రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. అక్రమాస్తుల కేసులో ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో కోర్టు ముందుకు రానున్నారు. 6 ఏళ్ల తర్వాత ఆయన ప్రత్యక్షంగా న్యాయస్థానం ముందు హాజరవుతున్నారు. ఉదయం 11:30 నాంపల్లి సిబిఐ కోర్టులో జగన్ హాజరవుతారు. మధ్యాహ్నం 12:30 వరకు కోర్టులోనే ఉండనున్నారు. కోర్టులో ఎంతసేపు ఉండాలో నిందితుడే నిర్ణయించడం ఏంటని కూడా అటు సోషల్ మీడియాలో వైఎస్ జగన్ పై అధికార పార్టీ నేతలు సెటైర్ వేస్తున్నారు. అక్రమాస్తుల కేసులో ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కాసేపట్లో కోర్టు ముందుకు రానున్నారు. 6 ఏళ్ల తర్వాత ఆయన ప్రత్యక్షంగా న్యాయస్థానం ముందుకు హాజరవుతారు. ఉదయం 11:30 నాంపల్లి సిబిఐ కోర్టులో జగన్ హాజరవుతారు. మధ్యాహ్నం 12:30 వరకు కోర్టులోనే ఉండనున్నారు. ఇక కోర్టులో ఎంతసేపు ఉండాలో నిందితుడే నిర్ణయించడం ఏంటని కూడా అటు సోషల్ మీడియాలో వైఎస్ జగన్ పై అధికార పార్టీ నేతలు సెటైర్లు ఇస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా అమరావతి ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పవన్, మరి 6 ఏళ్ల తర్వాత ఈ యొక్క అక్రమాస్తుల కేసులో అయితే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే కోర్టు ముందుకు హాజరవుతున్నట్టు తెలుస్తుంది. మరి దీనిపై పూర్తి డీటెయిల్స్ ఉంటాయి. గుడ్ మార్నింగ్ రచన. ఏదైతే నేడు వైకాపా మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం 6 ఏళ్ల తర్వాత అక్రమాస్తులకు సంబంధించినటువంటి కేసులు అయితే మాత్రం ఈరోజు నాంపల్లి సిబిఐ కోర్టులో అయితే మాత్రం హాజరు కాబోతా ఉన్నారు. హాజరు కాబోతున్నటువంటి నేపథ్యంలో కూడా ప్రస్తుతం ఉదయం 11:30 గంటలకు కూడా ఈ యొక్క కోర్టులో హాజరు కాబోతున్నటువంటి నేపథ్యంలో మధ్యాహ్నం 12:30 గంటల వరకు కోర్టులోనే జగన్మోహన్ రెడ్డి ఉండబోతున్నారు అనేటువంటి ఒక షెడ్యూల్ ఏదైతే విడుదల చేశారో దీనిపై అయితే మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే మాత్రం కొత్త జగన్ పై సెటైర్లు వేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. నాంపల్లి సిబిఐ సంబంధించినటువంటి కోర్టులో జగన్మోహన్ రెడ్డి దాదాపుగా కూడా 6 ఏళ్ల తర్వాత అయితే మాత్రం హాజరవుతున్నటువంటి నేపథ్యంలో అయితే మాత్రం ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి దానిపై అయితే పూర్తి స్థాయిలో విచారణ జరిగేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. అక్రమాస్తులకు సంబంధించినటువంటి కేసులో జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ఇప్పటికే నిందితుడిగా ఉన్నటువంటి నేపథ్యంలో అయితే మాత్రం ఈ రోజు ఈ యొక్క కోర్టుకు అయితే మాత్రం హాజరు కాబోతా ఉన్నారు. హాజరు అయినటువంటి అనంతరం కూడా పూర్తి స్థాయిలో దీనిపై అయితే మాత్రం ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే దాదాపు 6 ఏళ్ల తర్వాత ప్రత్యేకంగా అంటే వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఈ యొక్క సిబిఐ కోర్టుకు వస్తున్నటువంటి పరిస్థితులు కూడా విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి చేరుకుంటారు. అనంతరం ఇటీవల కోర్టు అనుమతితో యూరోప్ వెళ్ళినటువంటి నేపథ్యంలో కూడా ఆ పర్యటనకు హాజరు కావాలని కోర్టు ఆదేశించడంతో కూడా మినహాయింపు కావాలని కూడా పిటిషన్ వేశారు. కానీ దీనిపై సిబిఐ అభ్యంతరం తెలపడంతో కూడా కోర్టుకు తప్పనిసరిగా హాజరు కావాల్సినటువంటి పరిస్థితి అయితే మాత్రం వచ్చింది. అక్రమ ఆస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో దీనిపై అయితే మాత్రం సిబిఐ అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి తప్పనిసరిగా హాజరు కావాల్సిందే అంటూ కూడా న్యాయస్థానం ఈ యొక్క వాదనని కూడా ఏకీభవించింది. కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం సిబిఐ సంబంధించిన న్యాయస్థానంలో అయితే మాత్రం హాజరు కాబోతా ఉన్నారు. ఇప్పటికే నవంబర్ 21వ తేదీలో కూడా అతను హాజరు కావాలంటూ కూడా ఒక రోజు ముందుగానే నాంపల్లి హాజరు కావాలని తెలపడంతో కూడా ఒక రోజు ముందుగానే జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం నాంపల్లి కోర్టుకు అయితే మాత్రం వస్తా ఉన్నారు. చివరిసారిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2020 జనవరి 10వ తేదీన నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరయ్యారు. అంటే దాదాపు 6 ఏళ్ల తర్వాత మళ్ళీ కోర్టుకు అయితే మాత్రం హాజరవుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఈ రోజు 11:30 గంటలకు కూడా అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం నాంపల్లి కోర్టులో హాజరయ్యేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ప్రస్తుతం దాదాపు కొన్ని పిటిషన్లు కూడా వేశారు. ఎందుకంటే ఈ యొక్క కేసుకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఇప్పటికే కొన్ని విదేశీ పర్యటనలు ఉన్నాయి. వాటన్నిటికి సంబంధించి అనుమతి కావాలని చెప్పి
కొన్ని పిటిషన్లు వేసినా కూడా మరి దానిపై అయితే మాత్రం ఇప్పటి వరకు న్యాయస్థానం ప్రతిదాన్ని కూడా తోచిపుస్తూనే ఉంది. దీనిపై ఖచ్చితంగా కూడా హాజరు కావాల్సిందే అని చెప్పి కూడా చెప్పడంతో మరి అయితే మాత్రం ఈరోజు జగన్మోహన్ రెడ్డి నాంపల్లి కోర్టుకు హాజరవుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది రచన. రైట్, థాంక్యూ ఫర్ ద అప్డేట్స్ పవన్.